బ్రేకింగ్ న్యూస్. ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య వివాదానికి చెక్ పడింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిఐడి చర్యలు తీసుకుంది. హెచ్సిఏ అధ్యక్ష హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించిన జగన్మోహన్ రావును సిఐడి అదుపులోకి తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ను డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన సిఐడి విచారణ చేపట్టి జగన్మోహన్ రావును హెచ్సిఏ పాలకవర్గ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య వివాదానికి చెక్ పడింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, గత కొంతకాలం క్రితం ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ మధ్య ఒక వివాదం అనేది చెలరేగింది. టికెట్ల విషయంలో హెచ్సిఏ అధ్యక్షుడి నుంచి కింద పాలకవర్గ సభ్యుల వరకు తమను వేధింపులకు గురి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని బహిరంగంగానే తెలియజేశారు ఎస్ఆర్హెచ్ కు సంబంధించినటువంటి మేనేజర్లు. యాజమాన్యం మొదటి నుంచి కూడా ఉప్పల్లో జరిగేటువంటి మ్యాచ్లకు సంబంధించి ఇక్కడ హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ల విషయంలో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ రెగ్యులర్ గా ఇచ్చినటువంటి 10% టికెట్లు మాత్రమే కాకుండా తమకు ఎక్స్ట్రా 10% టికెట్లు ఇవ్వాలనేటువంటి ఒత్తిళ్లకు గురి చేయడం జరిగింది. అదే సందర్భంలోనే తాము ఆ విషయంలో రెగ్యులర్ గా ఇచ్చినటువంటి టికెట్ల విషయంలో అవి కాకుండా ఎక్స్ట్రా టికెట్లు ఇవ్వాలని తెలియజేసినప్పుడు ఆ విషయంలో తాము వెనకడుగు చేసినటువంటి సందర్భంలో మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భాలలో విఐపి గ్యాలరీలకు తాళాలు వేసి తమను ఇబ్బందులకు గురి చేశారు. ఆల్రెడీ రెంట్ ఫీజులు కడుతూనే ఉన్నాం, ఆల్రెడీ గ్రౌండ్ మొత్తాన్ని కూడా తాము కొంత రెనోవేట్ చేసి ఎటువంటి ఇబ్బందులు అనేవి మ్యాచ్లకు లేకుండా చేసిన తర్వాత కూడా స్టేడియానికి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించినటువంటి జగన్మోహన్ రావు కింద పాలకవర్గ సభ్యులు తమను వేధింపులకు గురి చేస్తున్నారు, ఇంకా ఎక్స్ట్రా టికెట్లు ఇవ్వమనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఒక ఈ మెయిల్ ద్వారా అనేక లెటర్లను కూడా ఇరు వర్గాలు కూడా సంప్రదింపులు జరుపుకున్న తర్వాత ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. ఈ విషయంలోనే ఉన్న విషయం అంటే జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మొత్తం జరిగినటువంటి అవినీతికి సంబంధించి అంటే మొత్తం ఎన్ని టికెట్లను అడుగుతూ ఉన్నారు, అసలు ఇవ్వాల్సినటువంటి టికెట్లు అనేవి 10% టికెట్లు కాకుండా మొత్తం ఎన్ని టికెట్లను డిమాండ్ చేశారనేటువంటి విషయం మీద కొన్ని రోజుల పాటు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. హెచ్సిఏ గ్రౌండ్ కు వెళ్లి మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు వెళ్లి ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా తనిఖీలు నిర్వహించిన తర్వాత ఇటు హెచ్సిఏకి ఉన్నటువంటి మొత్తం అన్ని గ్యాలరీలో కూడా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే హెచ్సిఏ అధ్యక్షుడిని కూడా ప్రశ్నించారు. సో ఈ రిపోర్టు మొత్తాన్ని కూడా తెప్పించుకున్నటువంటి సిఐడి అధికారులు ఇందులో హెచ్సిఏకి సంబంధించి హెచ్సిఏ అధ్యక్షుడి నుంచి అలాగే పాలకవర్గం నుంచి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కు ఒత్తిళ్లు ఎదురయ్యాయి, ఇబ్బందులు పెట్టారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసిన తర్వాత ప్రస్తుతం వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ అనేది మొదలు పెట్టబోతున్నారు సిఐడి. రైట్ రత్న, థ్యాంక్ యూ.